23వ నార్ల స్మారకోపన్యాసంలో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ అలాగే అసోసియేట్ ఎడిటర్ అయినటువంటి శ్రీ అప్పరసు కృష్ణారావు గారు మనకి ఈరోజు గెస్ట్ స్పీకర్గా వచ్చారు. ప్రొఫెసర్ షకీలా ఖానం గారిని పుష్పగుచ్చంతో ఈనాటి ప్రధాన వక్త అయినటి అప్పరసు కృష్ణారావు గారికి స్వాగతం పలకాల్సిందిగా, డాక్టర్ పల్లవి గారు మన విశ్వవిద్యాలయ వీసీ గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా నార్లాకి సంబంధించినంత వరకు ఆయన సాహిత్యానికి చేసినటువంటి విశిష్ట సేవకు గాను కృషికి గాను మనం ప్రతి సంవత్సరం ఈ నార్లా స్మారకోపన్యాసం నిర్వహించుకోవడము జరుగుతూ ఉంటుంది. నార్ల గారు వారు ఈ పత్రికా రచనలోను సాహిత్యంలోను చాలా తనదైన ఒక విశిష్టమైనటువంటి ముద్ర వేసుకోవడం, దాని మూలంగా నార్లా వారి రచనలను మన విశ్వవిద్యాలయంలో పొందుపరచడం, నార్ల కుటుంబ సభ్యులు నార్ల ఫౌండేషన్ ద్వారా మన విశ్వవిద్యాలయానికి కొంత గ్రాంట్ ఇవ్వడం, దాని ద్వారా మనం లైబ్రరీ నిర్వహించుకోవడమే కాకుండా వారి సాహిత్యాన్ని పొందుపరచడం, దాని ద్వారా పలువురికి సాహిత్యంలో ఉన్నటువంటి అంశాలని మనం పంచుకోవడానికి సంబంధించినంత వరకు ఇటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నార్ల గారిని స్మరించుకునే అవకాశం మనకి రావటం అనేది ఒక మన విశ్వవిద్యాలయానికి ఒక అరుదైన విషయంగా మనము భావించుకోవచ్చు. ముఖ్యంగా నార్ల గారు ఆయన పత్రికా రంగానికి చేసినటువంటి కృషికి గాను అలాగే సాహిత్యంలో కూడాను తనదైన భాషలో, ముఖ్యంగా తెలుగు భాష విషయంలో కూడాను తనదైన ముద్ర వేసిన సందర్భంగా ఈ పత్రిక రచనకి ఈ సాహిత్యానికి మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది అనే విషయంలో దానిపైన మనం ఉపన్యాసాన్ని ఇవ్వాలని చెప్పేసి శ్రీ అప్పరసు కృష్ణరావు గారిని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. అది నాకు తెలిసినంతవరకు సాహిత్యానికి పత్రికా వ్యాసానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సాహిత్యంలో ఎక్కువ పరిచయం లేని వాళ్ళు పత్రికా రంగంలో ఉన్నట్లయితే ఏ రకంగా ఉంటుంది అనే విషయంలో మనం నార్ల ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు భాష విషయానికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఈ యొక్కాలతో తెలుగు భాష డొక్క చీల్చొద్దు అంటాడు. యొక్కాలు అంటే మనకు కూడా తెలుసు, యొక్క పంటి లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను ఇటువంటి పదాలు మన విశ్వవిద్యాలయంలో కూడాను ఇటువంటివి మరియు యొక్క ఇవన్నీ వాడకూడదు అని చెప్పేసి ఆ రకంగానే వస్తాడు కానీ విచ్చేయడు అంటే కొన్ని ఇదివరకు తెలుగు గ్రాంధిక భాషని మనము ఈ పత్రికా రంగంలో వాడేటప్పుడు ఈ భాష పదప్రయోగాలు ఎట్లా ఉండాలని దానికి సంబంధించినంత వరకు ఇది రెండు కూడాను విభిన్న అంశాలే ఉండవచ్చు. పత్రికా రచన వేరే ఉండొచ్చు, సాహిత్యాభిలాష వేరే ఉండొచ్చు. కానీ దీనికి ఎందుకంటే ఇప్పుడు పత్రికా రచన అనేది కొంతవరకు ఇది వాస్తవాలని ప్రతిబింబించేదిగా ఉండాలని పత్రికా రచయితుడు కానీ లేదంటే ఈ పత్రికలలో పనిచేసే వాళ్ళందరూ కూడాను దే ఆర్ సపోజ్ టు ప్రొజెక్ట్ ది ట్రూ ఫ్యాక్ట్స్ ఉన్నట్లుగా చెప్పడమే అనేది. కానీ సాహిత్యం అనేది కొంత మసాలా కలిపి ఉన్నది లేనిగాను చెప్పడానికి ఆస్కారం ఉంటుండొచ్చునేమో. కాబట్టి ఈ అంశాన్ని మనకి వివరించడం కోసం అని చెప్పేసి వీరికి నిజంగానే మేము పొద్దున మాట్లాడినప్పుడు కూడాను వారు కూడాను ఇక్కడ కొంత సాహిత్యపరమైనటువంటి అభిలాషకరమైనటువంటి వ్యక్తి కృష్ణరావు గారు. అట్టనే మనకి ఈ పత్రికా రంగంలో కూడా పనిచేస్తున్నారు, వాళ్ళు సీనియర్ ఒక జర్నలిస్ట్గా ఇంతకాలం ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మనం ఈరోజు నార్ల గారిని స్మరించుకుంటున్నాం అంటే నార్ల గారు చేసినటువంటి కృషి ఒక మానవతావాదియే కాకుండా ఒక ఆయన జీవితాన్ని మనం ఒకసారి మననం చేసుకున్నట్లయితే ఆయన ఒక వాస్తవికతావాది, ఒక రాజ్యసభ సభ్యుడిగా, సాహిత్యకారుడిగా, ప్రఖ్యాత సంపాదకుడిగా, జర్నలిస్టుగా ఆయన సమాజానికి చేసినటువంటి కృషి అనేది చాలా శ్లాఘమైనటువంటి విషయమే. ఈ అంశాలని పురస్కరించుకొని ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ముఖ్యంగా పేరున నేను స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా నేను మన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారిని కోరుతున్నాను. నార్ల వెంకటేశ్వరరావు గారు ప్రముఖ పాత్రికేయులు, తెలుగు పత్రికా రంగానికి, తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసినటువంటి ప్రముఖ మేధావి. వారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వారి పేరు మీద స్థాపించినటువంటి ట్రస్ట్ డొనేట్ చేసిన పైసలు తోటి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోటి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం. ఈరోజు మనం
ఈ అప్పరసు కృష్ణారావు గారిని పిలుచుకోవడం జరిగింది. కృష్ణారావు గారిని పిలవడానికి 2 కారణాలు నా దృష్టిలో. నాకు చాలా మంచి మిత్రుడు ఆయన, ఒక రకంగా నా విద్యార్థి. వరంగల్లో చదువుకున్నప్పుడు వాళ్ళంతా డిగ్రీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు నేను అప్పటికే ఆర్ట్స్ కాలేజీలో టీచర్ని, కొత్తగా అపాయింట్ అయిన టీచర్, యంగ్ టీచర్ని. కాబట్టి వాళ్ళతో చాలా మిత్రునిలాగానే ఉండేవాడిని నేను. అట్లా నాకు కృష్ణారావు పరిచయం. అంతేకాకుండా మేమిద్దరం కూడా సాహితీ మిత్రుల్లో కలిసి పనిచేసినాం. ఈ పౌరకుల సంఘం కార్యక్రమాలకు, విరసం కార్యక్రమాలకు, సాహితీ మిత్రుల సభలకు వీలైనప్పుడల్లా ఆయన స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొని పోయాడు. ఇట్లా అయితే కృష్ణారావు గారికి అటు సాహిత్యంలో ప్రవేశం ఉన్నది, ఇటు జర్నలిజంలో ఉన్నది, 2 ఉన్నాయి. అది ఒక అడ్వాంటేజ్ ఆయనకు. అది రీజన్ ప్రధానంగా. అయితే అప్పటి నుంచి ఆయన ఢిల్లీకి పోయినా కానీ, ఢిల్లీలో జర్నలిజంలో ఉన్నా కానీ నిరంతరంగా టచ్లో ఉన్న మిత్రుడు కృష్ణారావు గారు. ఆయన ఫోన్ లేపగానే సార్ నమో నమా అంటాడు. కృష్ణారావు నమో నమా ఎక్కడున్నావా అంటే, సార్ ఢిల్లీలో ఉన్నామని, మీ ఊరికి వచ్చినా కలుస్తావా అంటే, కలుద్దాం సార్, ఏపీ భవన్కి వచ్చి కలిసి రాండి అని. అట్లా చాలాసార్లు ఇక్కడ కలుసుకున్నాం. కాబట్టి ఆ సాన్నిహిత్యం, స్నేహం కొనసాగుతున్నది. కాబట్టి అదిభంగా ఏ పత్రిక అయితే ఫౌండర్ ఎడిటర్లుగా పనిచేసిన వెంకటేశ్వరరావు గారి ఆంధ్రజ్యోతిలోనే వారు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కారణాల రీత్యా వారిని ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఆయన ఆంధ్రజ్యోతిలో ఇండియా గేట్ అనే ఒక శీర్షికన ప్రతి బుధవారం నాడు వ్యాసాలు రాస్తూ ఉంటాడు ఆయన. ఇండియా గేట్ ఈరోజు కూడా వచ్చింది. కాబట్టి ఆయన చాలా రెగ్యులర్గా ఇండియా గేట్ మీద నుంచి రాస్తూ ఉన్నాడు. మన జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, తర్వాత చాలా ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్, సాహిత్యానికి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా చాలా గొప్పగా, చాలా స్పష్టంగా, మంచి విశ్లేషణతోటి వ్యాసాలు రాస్తూ ఉంటాడు. అంతేకాకుండా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్స్ మీడియా టీంలో కూడా చాలా దేశాలు ఆయన విజిట్ చేశాడు. చాలా దేశాలు ఆయన విజిట్ చేయడం జరిగింది. ఆ రకంగా కూడా అతనికి చాలా మంచి అనుభవం ఉన్నది. తర్వాత సాహిత్యంలో కూడా మంచి, ఈజ్ ఎ గుడ్ పోయెట్, మంచి పోయెట్రీ రాస్తాడు. హిందీలో కూడా పోయెట్రీ రాస్తాడు. ఢిల్లీ పోయిన తర్వాత హిందీలో కూడా రాయడం, తర్వాత అక్కడ హిందీ సాహిత్య అకాడమీ వాళ్ళు ఢిల్లీలో నిర్వహించే ముషాయిరీలకు, కవి సమ్మేళనాలకు పోయి అక్కడ కవిత్వం చదివితే మంచి రెస్పాన్స్ కూడా ఆయనకు అక్కడ వస్తూ ఉన్నది. ఈజ్ ఏ వెల్ రికగ్నైజ్డ్ పోయెట్ అండ్ జర్నలిస్ట్ ఇన్ సర్కిల్స్ ఆఫ్ ఢిల్లీ. అట్లా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనని ఈరోజు మనం ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన తీసుకున్న టాపిక్ కూడా చాలా మంచి టాపిక్. సాహిత్యం, పత్రికా రచన, ఈ రెండింటికి కూడా చాలా సన్నిహితమైన సంబంధం ఉన్నదనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే మంచి సాహితీవేత్తలే మంచి పత్రికా రచయితలు అయినరు, పాత్రికేయులు అయినరు. మంచి పాత్రికేయులు మంచి సాహిత్యం, మంచి కవిత్వం కూడా రాశారు. ఇది ఈ రెండింటికి ఉన్న వినోభావనమైనటువంటి సంబంధం. కాబట్టి వాళ్ళకు ఉండే వైడ్ ఎక్స్పోజర్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఫర్ ఏ జర్నలిస్ట్. విస్తృతమైన కాంటాక్ట్స్, చాలామందితో రెగ్యులర్గా ఇంటరాక్ట్ కావడం, అసలు రాజకీయ దగ్గర నుంచి చాలా కామన్ మ్యాన్ దాకా ప్రతి ఒక్కళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే జర్నలిస్టులకు ఉన్న అడ్వాంటేజ్ అంటే మనలాగా అకాడమిషియన్స్ లాగా కాకుండా దే రైట్ విత్ స్పీడ్. ఎందుకంటే వార్త ఇమీడియట్గా రేపు రావాలి, మరి రావాలంటే ఆ స్పీడ్తో రాస్తే తప్ప అది ప్రజలను చేరుకోదు. కాబట్టి వార్తాపత్రిక వార్త యందు పుట్టే జగతి అనేదో పద్యం కూడా నాకు రాదు అది. కానీ అట్లా అయితే ఈ పాత్రికేయుల మీద ఒకట ఉన్నది. పురాణ సాహిత్యంలో నారదుడు ఎటువంటి వాళ్ళు, పాత్రికేయులు ఎటువంటి వాళ్ళు అట. నారదుడు మొట్టమొదటి పాత్రికేయుడు మన పురాణ సాహిత్యంలో. అట్లా అంటే వాళ్ళు ఈ పంచాయతీలు పెట్టినా కానీ లోక కళ్యాణం కోసమే అనేది నా ఉద్దేశం. కాబట్టి వాస్తవాలు రాస్తారు. కాబట్టి ఈ వాస్తవాల్లో ఉండే ఒక ఆర్గ్యుమెంటేషన్, ఒక వాదం
డెవలప్ చేసి దాన్ని విస్తరించి ఆ వాద ప్రతివాదాల్లో జరిగే క్రమంలో మనకు ఒక సింథసిస్ థీసిస్ యాంటీథీసిస్ సింథసిస్ లాగా వాద ప్రతివాదాల్లోనే మనకు వాస్తవాలు బయటకు వస్తాయి, నిజాలు తెలిసిపోతాయి. సరే సార్ అన్నట్టు మన రిజిస్టార్ గారు అన్నట్టు సాహిత్యంలో ఇమాజినేషన్ ఎక్కువ, ఊహ ఎక్కువ, జర్నలిజంలో ఫ్యాక్ట్స్ ఉండాలి అనేది. కానీ ఇవాళ జర్నలిజమే చాలా ఊహాత్మకంగా మారింది, సాహిత్యం కంటే కూడా ఊహాత్మకంగా మారింది. అది సమస్య. ఇప్పుడు ఏది ఫేక్ న్యూస్ ఏది కాదు అని తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా ఉన్నది. అటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. మరి కాబట్టి జర్నలిజంలో ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి వివేచన అనేది చాలా ముఖ్యం. ఏది కరెక్టు ఏది కాదు అనే వివేచన ఇవాళ పాఠకులకే వదిలేసినారు. పత్రికా రంగం, పాత్రికేయులు, పత్రికలన్నీ కూడా అయ్యా ఏది తప్పు రైటో మీరే తెలుసుకోండి, మా దృష్టికి ఇది మేము ఇది రాస్తున్నాం అనే పద్ధతిలో ఇవాళ పత్రికలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అది కూడా మనం గమనించాల్సిన విషయం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సాహిత్యానికి తర్వాత జర్నలిజానికి ఉన్న సంబంధం ఏమిటి, దాంట్లో నార్ల వెంకటేశ్వరరావు గారి దృక్పథం ఏమిటి, వారు సృష్టించిన సాహిత్యంలో ఈ జర్నలిజంలో ఎటువంటి ప్రభావం వారు వేసిండ్రు తెలుగు జర్నలిజంలో, ఇవన్నీ కూడా కృష్ణారావు గారు మనకు చెప్తారు. అంతేకాకుండా నార్ల కుటుంబ సభ్యులకు కూడా ఈ యూనివర్సిటీ ఎంతో రుణపడి ఉన్నది. వారు ఇచ్చిన మన లైబ్రరీకి చేసిన వాళ్ళ సహాయం 18,000 పుస్తకాలు ఇచ్చిండ్రు. చాలా రేర్ బుక్స్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాం. వాటిని కూడా ఆయనతో పాడైపోకుండా డిజిటైజ్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఆ పుస్తకాలని కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వాటిని కూడా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఎప్పటికి కూడా నార్ల వెంకటేశ్వరరావు గారి మంచితనం, వారి సాహిత్య సేవ, పత్రికా రంగానికి చేసిన సేవ, అదేవిధంగా మా విశ్వవిద్యాలయానికి చేసిన సేవ కాంట్రిబ్యూషన్ కూడా మేము వితరణ కూడా మేము మర్చిపోకుండా ఇది నిరంతరంగా మేము కొనసాగిస్తాం అని మీకు మాట్లాడుతూ, తర్వాతి అంశమైన మన ఈనాటి ప్రధాన వక్త అయినటువంటి కృష్ణారావు గారిని సభకు పరిచయం చేయాల్సిందిగా మన ప్రొఫెసర్ సుధాకర్ గారిని కోరుకుంటా ఉన్నా. When Narla family has approached the university with a request that we have to create an endowment fund, for which they contributed initially an amount of 1 lakh to organize a lecture on his birthday, which happens to be on 1st of December. For some reason we could not hold it because of the pressing commitments of the chief guest who is here with us. It has been shifted to 5th. And university agreed to the request of the Narla's family that we'll also contribute an equal amount of fund as a kind of matching grant to organize this lecture. Now, we've been organizing successfully a memorial lecture in the name of a great champion of the cause of journalism as a field of education and some kind of enlightenment in a limited way. We started this series way back in 1996. We always had so-called stalwarts from the field who spoke on different aspects of Narla's life, different perspectives vis-a-vis the problems encountered by the society. The first of its kind was organized since they approached sometime in 1st December. The university organized a memorial lecture for the first time on 24th December 1996, where V.S. Ramadevi, Secretary General Rajya Sabha, New Delhi, was invited to speak on reservation for women legislatures. That was a fantastic topic to begin with. It was followed up with several other things. On 3rd December 1997, we invited G.S. Bhargava, veteran journalist from News Delhi again, who spoke on corruption in public life and parliamentary democracy. Third in the series was probably on political parties and democracies. It was delivered by N. Jayaprakash Narayan, coordinator Lok Satta. Fourth in the series was organized on 1/12/1999, where Sri Potturi Venkateshwara Rao, Chairman Press Academy of AP, spoke on Telugu Pariksha, Patrikala, Bhasha. And the last of its kind was held on 5th December 2018, was invited to speak on Marutunna Varta Vinimaya Dhoranulu. Now we have Professor Krishna Rao, who
who was adequately introduced to you. తెలుగు సాహిత్యానికి జర్నలిజానికి ఏంటి సంబంధం అని చాలామంది అనుకుంటుంటారు. జర్నలిజం అనేది హడావిడిగా రాసి వార్తలు రాసే వ్యవహారం, కానీ దానికి సాహిత్యంతో ఏం సంబంధం ఉందని అందరూ ఆశ్చర్యపోతారు. అందులో పెద్ద ఇదేమీ లేదు. కానీ సాహిత్యం, జర్నలిజం రెండిటి పరమార్థం ఒకటే. ఒకటి సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని సాహిత్యం కాదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని జర్నలిజం కాదు. ఆ రెండింటినీ చక్కగా నెరవేర్చగలిగిన వాడే సరైన సాహితీవేత్త అవుతాడు. మనం ఇవాళ పత్రికలో చాలా భాష చూస్తుంటాం. మనం వ్యవహారిక భాషలో పత్రికలు రాస్తున్నాం, అందరికీ అర్థమవుతాయి. గ్రామాల్లో రచ్చబండ నుంచి సిటీ దాకా పత్రికల్లో నేటి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, పరిణామాలు, సామాజిక సమస్యలు ఎట్లా ఉన్నాయి, హత్యలు ఎట్లా జరుగుతున్నాయి, ఆత్మహత్యలు ఎట్లా మనం పత్రికల్లో చదువుతుంటాం. కారణం ఏంటంటే పత్రికలో ఉన్న భాష మనందరికీ అర్థమవుతుంది. కానీ ఒకప్పుడు, ఒక 100 సంవత్సరాల క్రితం పత్రికలు అప్పుడప్పుడే వచ్చివస్తున్న కాలంలో పత్రికల భాష అట్లా ఉండేదా అంటే ఉండేది కాదు. అసలు ఎవరైనా మాట్లాడితే గ్రాంథికంలో మాట్లాడేవాళ్ళు, సాహిత్యం రాసినా గ్రాంథికంలో రాసేవాళ్ళు. మొట్టమొదటి వచ్చిన పత్రికలను చూస్తే అసలు మీరు చాలా గ్రాంథిక భాషలో కనపడతాయి. మీరు సాహిత్యం కూడా వాళ్ళు గ్రాంథికంగా రాకుండా వ్యవహారికంగా రాస్తే అసలు సాహిత్యమే కాదని పరిగణించేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి ఒక వ్యవహారిక భాషకు ఇవాళ పత్రికలు వచ్చాయి అంటే దానికి ప్రధాన కంట్రిబ్యూటర్ నార్ల వెంకటేశ్వరరావు గారు. ఆయన ఆంధ్రప్రభకు 17 సంవత్సరాలు ఎడిటర్గా ఉన్నప్పుడు, తర్వాత ఆంధ్రజ్యోతి సంపాదకుడిగా ఉన్నప్పుడు చాలా ప్రయోగాలు చేశారు. పత్రికా భాషను ప్రజల భాషగా మార్చేందుకు చాలా కృషి చేశారు. దీని వెనుక కొంచెం నేపథ్యం ఉంది. తెలుగు భాష మామూలు వ్యవహార భాషగా కావడానికి కారణం మొట్టమొదలు మనందరికీ తెలుసు వీరేశలింగం. సంఘ సంస్కరణ ఉద్యమాలే కాకుండా, స్త్రీ విద్య కోసమే కాకుండా భాషను వాడుక భాషలోకి తేవడానికి చాలా కృషి చేశాడు. దాని తర్వాత ప్రధానంగా కృషి చేసింది గురజాడ అప్పారావు. దాని తర్వాత దాన్ని ఒక ఉద్యమ స్థాయిలోకి తీసుకెళ్ళింది గిడుగు రామ్మూర్తి. ఈ ముగ్గురిని త్రిమూర్తులుగా భాషను ఒక గ్రాంథిక భాష నుంచి, శిష్ట వ్యవహారం నుంచి వ్యవహార భాషలోకి మార్చడానికి తీసుకొచ్చింది ఈ ముగ్గురు త్రిమూర్తులైతే, దాన్ని పత్రికా భాషగా, ప్రజల భాషగా మార్చింది మొట్టమొదట తాపీ ధర్మారావు గారు అయితే, దాని తర్వాత నార్ల వెంకటేశ్వరరావు గారు. 2 ఇది భాషకు సంబంధించిన పరిణామం. నేను భావానికి సంబంధించిన పరిణామం కూడా చెప్తాను. మన దగ్గర ఛంద స్వభావాలు, మత విశ్వాసాలు, బుఢాంధకారాలు ఇవన్నీ ఉన్న కాలంలో భారతదేశంలో 2-3 రెవల్యూషన్స్ జరిగాయి. ఆ 2-3 రెవల్యూషన్ జరగడానికి కారణం ఫస్ట్ మన దగ్గర బ్రహ్మ సమాజం ప్రవేశపెట్టడం. బ్రహ్మ సమాజం ద్వారా మొత్తం ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, రామ్మోహన్ రాయ్, రానడే వీళ్ళందరూ మనకు తెలుసు. మన భావజాలంలో మార్పు జరిగింది. 2 బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అదొకటి మార్పు జరిగింది. 3 స్వాతంత్రోద్యమం. సో ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు మన భావజాలంలో చాలా మార్పులు వచ్చాయి. వీటన్నిటికీ అనుకూలంగా, వీటన్నిటికీ అంటే ప్యారలల్గా, సమాంతరంగా ఉండేది ప్రజల కొరకు మనం సాహిత్యాన్ని దగ్గరికి తీసుకురావడం. సాహిత్యం ఎవరి కోసం, పత్రికలు ఎవరి కోసం అని ఆలోచించిన వాళ్ళని ఏమంటారంటే సబాల్టర్న్ గ్రూప్స్, దళితులు, ఆదివాసులు, గిరిజనులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం చేయండి సాహిత్యం ఎందుకు, వాళ్ళ కోసం కృషి చేయండి పత్రికలు ఎందుకు అని ఆలోచించిన మేధావుల్లో మీకు ఇక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈ అడాప్టేషన్కు దారితీసింది. దీనికోసం మన గ్రామ్స్కీ థియరీ, మనం పబ్లిక్ అడ్మిషన్ గారు తెలుసు, గ్రామ్స్కీ థియరీ పెట్టాడు. అంటే అణగారిన వర్గాల కోసం మనం కృషి చేయండి సాహిత్యం కాదు. ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకొచ్చింది అంతే కదా, ఆచరకం మీద, ఫ్యూడల్ దాని మీద వచ్చిన సామాన్యుల విప్లవమే కదా తీసుకొచ్చింది. దాని తర్వాత అదే భావజాలం డిఫరెంట్ రెవల్యూషన్స్ మన ఇండియాలో వచ్చినాయి. సోషలిస్ట్ రెవల్యూషన్స్ కానీ, లెనిన్ రష్యన్ రెవల్యూషన్ కానీ ఈ భావజాలంలో మార్పు తీసుకొచ్చింది. దీనికి తగ్గట్టు ప్రజల కోసం సాహిత్యం అనే భావజాలాన్ని కూడా మీకు
19th సెంచరీ మొదట్లో మనకు కనపడుతుంది. దాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళలో మీకు కందుకూరి వీరేశలింగం దగ్గర నుంచి, గొడదాడ దగ్గర నుంచి, జర్నలిజంలో తాపీ ధర్మారావు దగ్గర నుంచి, నార్ల వెంకటేశ్వరరావు దగ్గర నుంచి వెళ్ళారు వాళ్ళు. అంటే వాళ్ళు కేవలం భాషలో మాత్రమే మార్పులు తీసుకురాలేదు, దృక్పథంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఈ దృక్పథంలో మార్పులు తీసుకొచ్చిన వాళ్ళు మనకు చాలామంది తెలుసు. శ్రీశ్రీని చూస్తున్నాం మనం. అది మామూలుగా వచ్చి తర్వాత మీకు అభ్యుదయ విప్లవ సాహిత్యంలోకి ఆ పరిణామం అట్లు కొనసాగుతూ వచ్చింది. దీన్ని కీ రోల్ను మనం గ్రహించింది, ఎవల్యూషన్ మనం గ్రహించలేం. ఇవాళ మనకు తెలంగాణలో విప్లవ సాహిత్యం వస్తున్నా, అల్లం రాజా లాంటి వాళ్ళు రాస్తున్నా, వీటన్నిటికీ ఒక పునాది ఉంది. ఆ పునాది ఏంటంటే ఒక భావజాలంలో వచ్చిన పరిణామక్రమం. దాన్ని అర్థం చేసుకోకుండా మొత్తం ఎవల్యూషన్ను మనం అర్థం చేసుకోవడానికి లేదు. సో దీంట్లో నార్ల వెంకటేశ్వరరావు గారు ఏం చేశారనేది నేను ఇప్పుడు చెప్తాను. సో నార్ల వెంకటేశ్వరరావు తాపీ ధర్మారావు పనిచేసిన ఫస్ట్ జనవాణిలో పనిచేశాడు. తర్వాత ప్రకాశం పంతులు స్థాపించిన స్వరాజ్యలో పనిచేశాడు. తర్వాత ఆంధ్రప్రభలో 17 సంవత్సరాలు పనిచేశాడు. ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా సంస్థాపక సంపాదకుడుగా 17 సంవత్సరాలు పనిచేశాడు ఆయన. సో ఆయన మీకు మాటల్లో చెప్పదలుచుకుంటే, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలగడమే, రాయడం ద్వారానే మనం తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం. తెలుగు భాష అనేది ప్రజల భాష అయి ఉండాలనేది ఆయన చెప్పాడు. అట్లాగే ఆంధ్రప్రభను ఆ టైంలో నిజాం ప్రభుత్వం నిషేధించినప్పటికీ కూడా ఆయన వెనుకాడలేదు. అప్పుడు సాహిత్యంలో ఉన్న వాళ్ళవి రెండు, ఒకటి ప్రశ్నించడం అయితే, రెండు ధిక్కార స్వరం, ప్రతిఘటించడం. వాళ్ళు దేనికి భయపడేవాళ్ళు కాదు. ఈవెన్ తాపీ ధర్మారావు కూడా ఈవెన్ నిజాం దురాగతాలను ఎదురిస్తూ సంపాదకీయాలు రాశాడు. నార్ల వెంకటేశ్వరరావు గారు కూడా రాశారు. నార్ల వెంకటేశ్వరరావు ఆ ధిక్కార స్వరం ఎక్కడ దాకా వచ్చిందంటే ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించేంత వరకు వచ్చింది. ఎమర్జెన్సీలో అప్పుడు సెన్సార్ చేసినప్పుడు మొత్తం ఒక పత్రిక మొదటి పేజీ నిండా తారు పూసి ప్రచురించాడు. సో ఈ ధిక్కార స్వరము, ఈ ప్రశ్నించే స్వరం లేకుండా పత్రికలు లేవని చెప్పిన వాళ్ళలో నార్ల వెంకటేశ్వరరావు. సో ఆయన ఒరవడిని చాలామంది ఎన్నుకున్నారు. ఏబికే ప్రసాద్ కానీ, గోరా శాస్త్రి, వీళ్ళందరూ కూడా సేమ్ దే హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ హిస్. వరదాచారి గారు వాళ్ళ బాటలో అక్కడ ఆయన దగ్గర పనిచేసి నేర్చుకున్న వాళ్ళే. నెంబర్ 2, క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది? దేన్నైనా మనం ప్రశ్నించకుండా అంగీకరిస్తే దానికి అర్థం ఉండదు. ఫలానా వాడు చెప్పాడు అంటే సరే ఓకే అని మనం అంగీకరిస్తే ఏమవుతుందని? దాన్ని ఎవరు ప్రశ్నించకుండా అమలుతుంది. కానీ భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రశ్న అనే పదానికి అర్థం ఉంది. ప్రశ్నించకుండా అంగీకరించడం అనేది బానిసత్వంతో సమానమని చార్వాకుడు అన్నాడు. యాక్సెప్టింగ్ ఎనీథింగ్ వితౌట్ క్వశ్చనింగ్ ఈజ్ టాంటమౌంట్ టు స్లేవరీ. సో ఈ బానిసత్వాన్ని అంగీకరించకుండా ఉండేందుకు వీళ్ళు సంప్రదాయాల మీద, వాటి మీద తిరుగుబాటు చేశారు. అట్లా అని చెప్పి వాళ్ళు వాటన్నిటిని వ్యతిరేకించారా, గుడ్డిగా వ్యతిరేకిస్తారా, దేవుళ్ళను వ్యతిరేకించారా అని కాదు. వాళ్ళు సంప్రదాయాల్లో ఉన్న మూఢత్వాన్ని వ్యతిరేకించారు, సంస్కృతిని వ్యతిరేకించలేదు, బ్రాహ్మణులను వ్యతిరేకించలేదు, బ్రాహ్మణత్వాన్ని వ్యతిరేకించారు వాళ్ళు. సో ఈ తరం జర్నలిస్టులందరూ కూడా ఆ రకంగా క్వశ్చన్. నార్ల వెంకటేశ్వరరావు మీరు సీత జోస్యం గురించి రాశాడు. నార్ల వెంకటేశ్వరరావు మీకు సబాల్టర్న్ గ్రూప్స్ను ఎందుకు సపోర్ట్ చేశారని చెప్తుంటే, సీత ద్వారా ఆదివాసుల హక్కులను ప్రశ్నించే తత్వాన్ని ఆయన, సీతను ఆదివాసులకు ప్రతినిధిగా చేశాడు. నువ్వు దండకారణ్యంలో ఉండి నీకు బాణాలు ఎందుకు, విడుదలను చంపడానిక, వాళ్ళ మానాన వాళ్ళు పండ్లు పలహారాలు తింటూ సేవిస్తుంటే నువ్వు చంపడానికి వచ్చావు ఇక్కడికి అని రాముడిని ప్రశ్నిస్తుంది సీత. సో సీత జోస్యం అనేది ఉంటుంది. అట్లాగే హిరణ్యకశిపుడిని ఎందుకు చెప్పారంటే, ఋషులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఋషులు చేసిన కుట్ర వల్లనే హిరణ్యకశిపుడు వధ అని రాశాడు. సో అంటే మనం మామూలుగా ఆలోచిస్తున్న దానికి భిన్నంగా ఆలోచించిన ఆయన. మరి అట్లా అని చెప్పి ఇవన్నీ ఆయన కల్పిత గాథలా అంటే కాదు. ఆయన ఒరిజినల్ పుస్తకాలను చదివి అందులోంచి ఉన్న విషయాలే మనం చెప్పాడు. మనకు మామూలుగా మీకు పురాణాలు వాళ్ళు వీళ్ళు చెప్పేటప్పుడు, పిట్టకథలు చెప్పేటప్పుడు, ప్రవచనాలు చెప్పేటప్పుడు నిజాలు చెప్పరు వాళ్ళు ఏం చేస్తారంటే, జనాన్ని ప్రశ్నించకుండా భక్తితోని మీరు శుక్రవారం రోజు ఫలానా దీపం పెడితే నీకు ఇది వస్తుంది, దీపానికి దానికి ఏం సంబంధం రా బాబు అని ఎవడు అడగడు కదా. సో అలా ప్రశ్నించే తత్వాన్ని అప్పుడు నేర్పారు. నిజానికి మనకు ఈ సనాతన సంప్రదాయంలో ప్రశ్నోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తే ఉంది. ప్రశ్న అంటే దేనైనా ప్రశ్నించడం మనం.
నైతి ఇన్ థియరీ negate everything, ultimately whatever you question, whatever answer it come, it will be the ultimate truth అంట. మనకు ప్రశ్నోపనిషత్తు ఉన్న విషయాన్ని కూడా మనం మర్చిపోయి ఫలానా వాళ్ళు చెప్పింది, వాళ్ళ స్వాములు చెప్పింది, సాధువులు చెప్పింది, పురాణాల్లో ఉన్నది, పుక్కిట పురాణంలో చెప్పింది అని చాలా గుడ్డిగా ఆచరిస్తున్నాం. ఆధునిక యుగం, ఎంత ఆధునిక యుగం మనం ప్రవేశిస్తున్న కొద్దీ అంత మూఢాచారాలకు మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నార్ల వెంకటేశ్వరరావు వాటన్నిటినీ క్వశ్చన్ చేశాడు. సో ఆ రకంగా మీరు ఆలోచించండి. యూ డోంట్ మళ్ళీ వ్యతిరేకించడం గుడ్డిగా వ్యతిరేకించడం ఎప్పుడు చేయకండి, కానీ మీరు ప్రశ్నించి వ్యతిరేకించండి, హేతువాదాన్ని ప్రవేశించండి అన్నాడు. ఇప్పుడు అర్జునుడు ప్రశ్నించకపోతే భగవద్గీత ఎట్లొచ్చేది? అరే ఎందుకు రాబోయే వీళ్ళందరూ మేము చంపాలి, వీళ్ళందరూ మన చుట్టాలే కదా అన్నాడు కదా. అంటేనే దెన్ అగైన్ భగవద్గీత వచ్చింది. క్వశ్చన్స్ ఆన్సర్సే కదా అది. అట్లాగే భీష్ముడు ప్రశ్నించడం ద్వారా మనకు విష్ణు సహస్రనామం వచ్చింది. ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ విష్ణువు గురించి అతను చెప్తాడు అక్కడ. సో వీటన్నిటిని నాలుగు వెంకటేశ్వరరావు చెప్పాడు, క్వశ్చన్ చేశాడు దాన్ని. అందుకని ఆయన సనాతన సంప్రదాయంలోని ప్రశ్నించే తత్వాన్ని తీసుకున్నాడు. లోకాయత ఆయనకు బేస్, చార్వాకుడు ఆయన బేస్. వీటన్నిటిలోని మానవతావాదం అంటే సబాల్టరిజం, ప్రజలకు అనుకూలంగా ఉండడం. సో దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మనం నార్ల వెంకటేశ్వరరావు గారి నేపథ్యాన్ని, ఆయన సాహిత్యాన్ని అర్థం చేసుకోగలం. ఈ ప్రశ్నించే తత్వం వలన ఆయన ఏం చేసిండు, ఆయన యాక్చువల్గా క్విట్ ఇండియా మూమెంట్ కాలంలో జర్నలిస్ట్గా ప్రవేశించాడు. స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఆయన సంపాదకీయం రాసినవాడు. నిజాం వ్యతిరేక పోరాటం జరిగినప్పుడు ఆయన సంపాదకీయాలు రాశాడు. చివరికి ఎమర్జెన్సీ కాలం వరకు కూడా ఆయన ప్రతిఘటిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మొత్తం జీవితం అంతా ప్రశ్నించడము, అన్వేషించడము, దాని ద్వారానే సాగింది. అదే జర్నలిజానికి తర్వాత కాలంలో వచ్చింది. అది మీకు తర్వాత మీకు పతంజలి వీళ్ళందరూ వచ్చారంటే ఆ తరం నుంచే, ఆ బ్యాచ్ నుంచే వచ్చారు. సరే ఇప్పుడున్న జర్నలిజం ఆ రకంగా ఉందా లేదా అనేది డిఫరెంట్ కేటగిరీస్, బట్ యూ కెనాట్ అందరినీ ఒకే గాట కట్టడానికి వెళ్ళేది మనం అక్కడ. సో అట్ ది సేమ్ టైం ఆయన ఏం చేశాడు, ఆయన పత్రికల్లో సామాజిక బాధ్యత అన్నాడు. ఆయన ఫస్ట్ టైం పత్రికలు ఫండ్స్ వసూలు చేసేది ఉంటుంది కదా, గోదావరి జలప్రలయం జరిగినప్పుడు ఫస్ట్ ఫండ్స్ సేకరించింది ఆయనే. తర్వాత పత్రికల్లో సామాజిక బాధ్యత అనేదాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఏది రాసినా సామాజిక బాధ్యతతో రాయాలి. 2 భావ విప్లవాలు అవసరము అన్నాడు ఆయన. ఎందుకంటే చైతన్యాలు లేకుండా ఎటువంటి విప్లవాలు సాధ్యం కావు. ప్రజల్లో చైతన్యం లేకుండా మనం విప్లవం అనడం వల్ల ఏమిటి? అందుకే ఆయన చాలా రకంగా కమ్యూనిస్టులతో నాకు చాలా విభేదాలు వచ్చాయి. బట్ అట్ ది సేమ్ టైం ఆయన సోషలిజాన్ని సపోర్ట్ చేశాడు, సమాజవాదాన్ని సపోర్ట్ చేశాడు. ఆచరణలోని పనికిరాని కమ్యూనిజాన్ని వ్యతిరేకించాడు ఆయన. సో కానీ ఏం చేశాడు ఆయన, భావ విప్లవాలు వస్తే కానీ మతమౌఢ్యాల ప్రభావం తప్పదు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఐడియాస్, మోడర్న్గా మార్చుకోవాలి. కుల శాఖాది సంకుచిత్వాలు ఉండవు, సామాజిక దురాచారాలు సమసిపోవు. అప్పుడు కానీ మనకు వెన్నెముక ఏర్పడదు. ఏది రాసినా సామాజిక బాధ్యతతో రాయాలని నార్ల వెంకటేశ్వరరావు చెప్పాడు. సో ఇవన్నీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆయన కారణమే. డిడి కోశాంబిని బాగా చదివాడు ఆయన. డిడి కోశాంబిని కానీ, దేవిప్రసాద్ చట్టోపాధ్యాయుని కానీ, తర్వాత మీకు త్రిపురనేని రామస్వామి చౌదరిని కానీ, వీళ్ళందరినీ ఎక్కువ చదివాడు. వాళ్ళు సోషల్ రెవల్యూషన్స్. అట్ ది సేమ్ టైం ఆయన ఎమర్జెన్సీ సమయానికి వచ్చేసరికి మొత్తం స్వాతంత్ర ఫలాలు అన్నీ పోయి, అంటే మొత్తం మంత్రి పదవులు డబ్బుల కోసం సంపాదించడము, ఇవన్నీ చేయడం, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఇదంతా దురాచారం ఎప్పుడైతే మనం చూస్తున్నామో అది ఒక వికృత స్వరూపం అప్పటికే స్టార్ట్ అయింది. సో దాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. మంత్రి పదవులు అంటే ప్రజలకు సేవ చేయడానికే కానీ లక్షలు గడించడానికి కాదు. మంత్రితో లంచ్ చేయడం, ఫోటోలు దిగడం చేసుకొని అందరూ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మంత్రితో లంచ్ చేస్తే మంత్రి వాడు వాడే చౌట అయితే వాడితో పాటు నువ్వు చౌట ఒక ఫోటో దిగడం వింటారు ఆయన. సో ఆయన అప్పుడు అట్లా ఆ రకంగా ఆ స్థాయిలో సంపాదికాలు రాశాడు. సో దీనన్నిటికీ మీకు ఒక సైన్స్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన. సైన్స్ శాస్త్రీయ దృక్పథం భారతదేశంలో లేదు ఇంతవరకు. మనం ఇప్పటికీ ఏదో సుశ్రుతుడు చేశాడు, చలుకుడు చేశాడు, మన అన్ని వేదాల్లో ఉన్నాయని మనం మాట్లాడుతుంటాం. కానీ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ సైంటిఫిక్ డిస్కవరీ వీ హ్యావ్ డన్ ఫర్ ద లాస్ట్ 50 years? చెప్పండి. మనం చేస్తున్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి? ఎంతమంది మన దగ్గర నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఎందుకు కారణం ఏంటంటే మన దగ్గర శాస్త్రీయ అన్వేషణ పోయి ప్రశ్నించకుండా అంగీకరించే తత్వాన్ని నేర్పరచుకొని ఒక రకమైన గుడ్డి భావజాలానికి లోనవుతున్నాం. దానివల్ల దోపిడీ చేసేవాడు దోపిడీ చేయనిస్తున్నాం మనం.
దోపిడీ చేసేవాడిని ఆరాధించే మనస్తత్వాన్ని మనం నేర్చుకున్నాం. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఏం సైన్స్ అనేది వాట్ ఈస్ రిలీజన్ కమ్స్ అండ్ రిలీజన్ గోస్. ఒక 500-600 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి లేడు, ఎక్కడున్నాడు? లేడు. కొత్త దేవుడు వచ్చాడు కదా, కొత్త దేవుళ్ళు వస్తుంటారు, కొత్త మతాలు వస్తున్నాయి, కొత్త భావాలు వస్తాయి. అదే గురజాడ అన్నాడు, మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును. ఆల్ రిలీజియన్స్ విల్ కమ్ అండ్ వ్యానిష్, బట్ ఓన్లీ ద విజ్డమ్ విల్ ప్రివేల్. జ్ఞానం ఒక్కటి ఉంటుందని చెప్పాడు ఆయన. ఆ జ్ఞానం ఏంటి? సైన్స్. సో సైంటిఫిక్ థింకింగ్ అలవర్చుకోవాలని డాల వెంకటేశ్వరరావు చెప్పాడు. 2, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే కొంచెం మీరు అడుగుతారు మీ జర్నలిజం ఏం చేస్తుంది, అవి చేస్తుంది, సరే చాలా బ్యాడ్గా ఉంది, అది వేరే విషయం. ఎందుకంటే ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ మన ఇందాక సీతారామారావు గారు కూడా విమర్శించారు, పొడిచారు. ఆఫ్టర్ రిఫార్మ్స్ తర్వాత అధికారం అనేది ఎవరైనా ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తున్నాడు, ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నాడు అంటే డబ్బులు సంపాదించడానికి పోటీ చేస్తున్నాడని సామాన్య మానవుడి దగ్గర నుంచి కూడా వాడు చెప్పగలడు. లేకపోతే వాడు అన్ని వేల కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఎంపీ కావడానికి? వాడు ఎంపీ అయినప్పటి నుంచి నేను పార్లమెంట్లో చూస్తుంటాను, వాడి కంపెనీల లెటర్ హెడ్లు తీసుకొని మినిస్టర్ల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాడు, పైరవీలు చేస్తూ ఉంటాడు, లైసెన్సుల కోసం అవి చేస్తుంటాడు, మళ్ళీ దానికి డబ్బులు పెడతా ఉంటాడు. సో ఇప్పుడు విషవలయం ఎట్లా తయారైందండి? ఎన్నికల చట్టంలో ఇవన్నీ డబ్బులు గడించడం కోసమే రాజకీయ వ్యవస్థ తయారైంది. మళ్ళీ వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలకు ఏమన్నా డోల్స్ ఇస్తారు, ఈ పథకం అంటారు, ఆ పథకం అంటారు, ఈ స్కీమ్ అంటారు, ఆ స్కీమ్ అంటారు. సో మనకు వీడు ఇస్తున్నాడు కదా, అప్పుడు వాడు స్కీమ్ ఇస్తున్నాడు, మనం పని చేయకుండా అలవాటు చేస్తున్నాడు, మనను బిచ్చగాళ్ళగా మారుస్తుంటాడు. అట్ ద సేమ్ టైం ప్రశ్నించకుండా మన నోట్లో ఏదో డబ్బు ముక్కలు నొక్కుతుంటాడు. ఎలక్షన్ సమయంలో కూడా అదే చేస్తుంటాడు. సో ఈ విషయంలో జర్నలిజం ఏ పాత్ర పోషిస్తుంది? కనుక వాడు జర్నలిజాన్ని కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఒకవేళ సొసైటీయే విషపూరితంగా మారినప్పుడు అందులో జర్నలిజం అని వేరు చేసి చూడలేం. ఇట్ ఈస్ ఎఫెక్టెడ్, ఈవెన్ జ్యుడిషియరీ కూడా ఇట్ ఈస్ ఎఫెక్టెడ్. సిబిఐ సంస్థలో మనం ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం, ఆర్బీఐలో మనం ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. సో ఎక్సెప్ట్ వై జర్నలిజాన్ని ఎందుకు వేరు చేసి విమర్శించడం? అంటే రిలేటివ్లీ వాట్ ఈస్ జర్నలిజం డూయింగ్ అండ్ రిలేటివ్లీ జర్నలిజం డూయింగ్ బెటర్ దెన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అని నేను చెప్పగలను. మీకు జర్నలిజంలో మనకు కావాల్సింది ఏరుకోవాల్సి ఉంటుంది, మనకు అవసరమైనది ఏరుకోవాల్సి ఉంటుంది. ఏరుకోవడంలో మీకు అప్పుడప్పుడు మంచి వార్తలు కూడా మీకు కనబడుతుంటాయి. సో వీ హ్యావ్ టు చూస్ ద గుడ్ అమాంగ్ దట్. సమాజం అట్లా తయారైపోయింది, మనకు మనుషుల్లో మంచి వాళ్ళని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. అట్లాగే పత్రికల్లో కూడా మంచి పత్రికల్ని, మంచి జర్నలిస్టులను కూడా మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడే కాదు, మీకు ఈవెన్ అమెరికాలో కూడా కనబడుతుంది. వాడు ట్రంప్ అమెరికన్ అధ్యక్షుడు అయ్యాడంటే ఇచ్చిన మెట్లు ఎక్కొచ్చి ఎంతమందిని కొనుక్కొని, ఎన్ని పత్రికలను కొనుక్కొని, ఒక మాఫియా సామ్రాజ్యం. వాడు రియల్ ఎస్టేట్ మాఫియా కింగ్. వాడు రియల్ ఎస్టేట్ మాఫియా కింద అమెరికన్ ప్రెసిడెంట్ ఎట్లా అయ్యాడు? సో హీ హాజ్ పర్చేస్డ్ మెనీ థింగ్స్, ఎన్నో స్టెప్స్ దాటి అయ్యాడు వాడు. అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు అల్గోరే, ద అసాల్ట్ ఆన్ రీజన్ అని చేశాడు. అక్కడ అసాల్ట్ ఆన్ రీజన్ అంటే ఏంటి? ఇక్కడ హేతుబద్ధత అని ఉండదు. ఇవాళ టీవీలో టీఆర్పీ రేట్లను ఎవడు పెంచగలడో వాడే నాయకుడు అని చెప్పాడు వాడు, అమెరికన్ ఉపాధ్యక్షుడు. వాడు ఇప్పుడు కాదు, 10-15 ఏళ్ల కింద విషయం చెప్పాడు వాడు. సో అక్కడే అట్లా ఉంటే మన కాళ్ళ కింద నేల జారిపోయే పరిస్థితి చాలా కాలం నుంచి మనకు ప్రారంభమైంది. మనకి ఇప్పుడు కనపడుతున్నవన్నీ పెద్దగా వాస్తవాలు ఏమీ కావు. మనకు రహదారులు, పొయిటిక్గా చెప్పాలంటే రహదారులపై వేగంగా పరిగెత్తే వాహనాలు అవి మనకు సజీవంగా కనిపిస్తాయేమో కానీ అది సజీవ మానవుల శవాలపై పరిగెత్తే యంత్రాలు. నెత్తుటి మరకను తుడిచివేసిన తర్వాత రోడ్డు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మనకి ఇవేనా వాయిదా కావాల్సిన ప్రశాంతత? చట్టసభలు వాయిదా పడతాయి, అంతా స్తంభించిపోయినట్టు మనకు కనపడుతుంది. కానీ చట్టసభలకు, ఆఫీసులకు తెలియని రహస్య ఒప్పందాలు ఏ ఫార్మ్ హౌజుల్లోనే జరుగుతాయి. అంతా చట్టబద్ధంగానే కనిపిస్తాయి, కానీ వేల కోట్ల ప్రజాధనాన్ని నిర్లిప్తంగా కొల్లగొట్టిన నేతలు ప్రజాస్వామ్యం గురించి మనకు అనర్గళ ప్రసంగాలు చూపిస్తుంటారు. సో ఈ కుళ్ళిపోయిన వ్యవస్థ గురించి మనం మాట్లాడకుండా, ప్రశ్నించకుండా ఎన్ని మాట్లాడినా, ఎంత యాంత్రికంగా మన జీవితం గడిపినా ఇది అర్థం ఉండదు. కారణం ఏంటంటే మన సిస్టమ్ అనేది కొన్ని వర్గాల చేతుల్లోకి పోయింది. మీకు థామస్ పికెటీ అని క్యాపిటల్ అని రాశాడు. సంపద అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది.
ఎట్లా కేంద్రీకృతమైందంటే ఆర్థిక సంస్కరణల ద్వారా చాలామంది కొద్దిమంది ఈవెన్ మీకు కొన్ని వేల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థ కొన్ని లక్షల కోట్లు ఇస్తే దాంట్లో మొత్తం 99% 15 మంది 20 మంది బడా వ్యాపారుల చేతుల్లోకి పోయింది. వాటన్నిటిని కామన్ పీపుల్కి కానీ చిన్న చిన్న వ్యాపార సంస్థలు కానీ దుకాణదారులకు ఇస్తే ఎకానమీ అంతకంటే గొప్ప డెవలప్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొల్లగొట్టిన వాళ్ళు విదేశాలకు పారిపోతున్నారు. విజయ మల్యాన్ని చూస్తున్నాం, మనం నీరవ్ మోడీని చూస్తున్నాం. అట్లా వాళ్ళు దానికి వీలు కల్పిస్తున్నారు. సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పార్లమెంట్లో నేనున్నప్పుడు ఒక ఆర్థిక మంత్రి ఒకే ఒక లైన్ పెట్టాడు బడ్జెట్లో, ఈ దేశంలో ఇండిజినస్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్కు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నామన్నాడు. ఇండిజినస్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ చేస్తున్నది ఒకే ఒక వ్యక్తి. స్వతంత్రంగా చమురు ఉత్పత్తులను చేస్తుంది మన భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి. అతనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం ద్వారా ఒక జస్ట్ పెన్ స్ట్రోక్ ద్వారా 20,000 crores అతనికి మినహాయించాడు. ఎవడు ప్రశ్నించాడు అది? 1948 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు విదేశాల నుంచి వచ్చిన విరాళాలపై ఆడిట్ లేదు అని లాస్ట్ బడ్జెట్ సెషన్లో నరేంద్ర మోడీ ఒకటి పాస్ చేశాడు. అది ఎవరికైనా తెలుసా? అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫారిన్ ఫండ్స్ తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు కల్పించి దానికి ఆడిట్ ఉండదట. అంటే ఎన్ని లక్షల కోట్లు ఫారిన్ ఫండ్స్ మీద వాళ్ళు తెచ్చుకుంటారు అంటే దట్ మీన్స్ వాడు కాంగ్రెస్ని కూడా మినహాయించి ఉండొచ్చు, కానీ లాస్ట్ 5 ఏళ్లలో బీజేపీ ఎంత తెచ్చుకుందో దాన్ని మినహాయించడం కోసం ఆ పని చేశాడని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనం క్వశ్చన్ చేయట్లేదు. మన పార్లమెంట్లో గందరగోళం ఉంటుంది. ఒక 50 మంది కూర్చొని స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్ పాస్ చేస్తారు. 50 మందే చాలు, అక్కడ కోరం ఉంటే చాలు. బెల్ మోగుతుంది, వాడు బయట సెంట్రల్ హాల్లో కాఫీ టీలు తాగుతున్నాడు, వస్తాడు, వాడు వచ్చి పాస్ చేసి వెళ్ళిపోతాడు. పాస్ చేయకపోతే వాడిని తక్కువ ఉంటే వాడు ఎక్కడెక్కడి నుంచో వస్తాడు. మీకు ఎఫ్డిఐ యాక్ట్ పాస్ చేయడానికి అనుకున్నాం, విజయ మాల్యా గారికి స్పెషల్ ఫ్లైట్ పంపించి లండన్ నుంచి తీసుకొచ్చారు. వాడు ఎఫ్డిఐ పాస్ చేశారు. అండ్ ఆ ఒక్క నిర్ణయం వల్ల ఎన్ని వేల కోట్ల మంది ప్రజల జీవితాలు ప్రభావితం అవుతున్నాయని మనం ఆలోచిస్తున్నామా? వీఆర్ నాట్ థింకింగ్ సీరియస్లీ, వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతుంటే, మన రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే, దళితుల మీద అత్యాచారాలు జరుగుతుంటే, బీసీల మీద అత్యాచారాలు జరుగుతుంటే, నో బడీ ఈస్ క్వశ్చనింగ్. నో మెయిన్ స్ట్రీమ్ పేపర్స్ విల్ నాట్ క్వశ్చన్, నో అదర్ పీపుల్ ఆల్సో. మనం ఓన్లీ పేపర్లే క్వశ్చన్ చేయాలో రూల్ ఏం లేదు కదా. పీపుల్ అదే అంటే ఓన్లీ పేపర్స్ అనేది వన్ పాయింట్ ఆఫ్ దట్. బట్ జనాల్లో చైతన్యం రావాలనే నా ఉద్దేశం. ప్రజల్లో చైతన్యం రాని పత్రికలు కూడా ఏం చేయలేవు, అది కూడా రావాలి. సో ఇది ఒక అవినాభావ సంబంధం ఉంది ఈ రెండింటికి. నార్ల వెంకటేశ్వరరావు గారు తన కాలంలో తానున్న పనిలో ఇవన్నీ చేశాడు ఆయన, ఇవన్నీ క్వశ్చన్ చేశాడు ఆయన, వీటన్నిటి గురించి రాశాడు ఆయన. ఆయన మొత్తం సంపాదకీయాలు చూడండి, చాలా రకాలుగా క్వశ్చన్ చేశాడు ఆయన. మన కళ్ళ ముందు జరుగుతుంటే, మన కళ్ళ ముందు ఎవరినో ఒకరిని తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేస్తుంటే, ఎవరినో ఒకరిని ఒక వికలాంగుని తీసుకొచ్చి ఢిల్లీలో తీసుకొచ్చి కోర్టులో అక్కడ వేశారు. వాటి ఎవరు క్వశ్చన్ చేయడు, వాళ్ళు నో బడీ ఈస్ క్వశ్చనింగ్. మీడియా ఫోకస్ చేస్తుందండి. మీడియా ఫోకస్ ఇప్పుడు నేను రాశాను, ఇప్పుడు చెప్పిన విషయాన్ని నా ఇండియా గేట్లో నేను రాశాను, నేనే రాశాను. ప్రతి వారం రాసే ఇండియా గేట్లో ఇట్లాంటి విషయాల్ని నేను ప్రస్తావిస్తాను. నాకు తెలిసిన స్కామ్ల గురించి వాటి గురించే రాస్తాను. అంత మాత్రాన ఏమవుతుంది, మళ్ళీ అవే గవర్నమెంట్లు వస్తాయి, అవే లీడర్లు వస్తారు, అవే పద్ధతులు జరుగుతున్నాయి. రాయట్లేదని అనట్లేదు, 100 మందిలో ఎవరో ఒకరు రాస్తూనే ఉంటారు. నార్ల వెంకటేశ్వర రాశాడు, దాని తర్వాత పతంజలి గారు రాశాడు, లిటరేచర్లో కూడా చాలామంది వచ్చాయి. ఈ లోకంలో డబ్బు వ్యాపారం తప్ప మరేమీ లేదు అని రావిశాస్త్రి రాశాడు. రావిశాస్త్రి కథలు చదవండి మీరు, మొత్తం జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న అన్యాయం గురించి రావిశాస్త్రి కథల్లో కనపడుతుంది. ఎవరూ రాయట్లేదని అనొద్దు. సాహిత్యం ఈజ్ ఆల్సో మీడియా, లిటరేచర్ ఈజ్ ఆల్సో మీడియా. ఎంతమంది సాహిత్యంలో వస్తున్న సామాజిక ప్రయోజనం కలిగిన రచనలను చదివి చైతన్యవంతం పోతున్నారు. ఒకరిని ప్రశ్నించడం, ఒకరిని పాయింట్ చేయడం ఈజీయే, కానీ వాట్ ఈజ్ అవర్ రోల్ ఆఫ్ దిస్ థింగ్? చాలామంది వస్తుంటారు, ఘోషిస్తుంటారు. తాపి ధర్మారావు ఏమన్నాడు, మొత్తం ఇవన్నీ రాసినప్పుడు నేను రాశాను, ఏం చేస్తారు, నన్ను కాల్చి చంపుతారా, కాల్చి చంపని అని అన్నాడు. తాపి ధర్మారావు క్వశ్చన్ చేశాడు. సెన్సార్ చేస్తున్న మొదటి పేజీ నిండా తారు పూసిన నార్ల వెంకటేశ్వరరావు ఎవడైనా రాస్తాడా? గవర్నమెంట్ అంత ధిక్కారం చేసి అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేసి ఎమర్జెన్సీలో చేస్తుంటే ఒక బ్లాక్ ఆంధ్రప్రభ నిండా బ్లాక్ చూసి అతను వచ్చేశాడు.
సంజయ్ గాంధీకి ప్రత్యేక సంచిక తీసుకొస్తే ఆంధ్రజ్యోతి ఆయన రాజీనామా చేసి పడేశాం. మళ్ళీ తర్వాత బతిమలాడి తీసుకొస్తాడు. దాని తర్వాత ఇందిరాగాంధీకి బాగా కొడుతుంటే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు ఆయనకు జీతాలు ఆయనకు పెద్ద ఆసక్తి లేదా? కానీ ఒక ఇండివిజువల్ పోరాటాలు ఎవరైనా ఎంతమంది చేయగలరు చెప్పండి. సో కనుక ఇవాళ మనకు తెలుగు జర్నలిజానికి సాహిత్యానికి నార్ల వెంకటేశ్వరరావు వంటి రచయితలు సాహితీవేత్తలు అవసరం. సో ఆ రచయితలు లేని లోటు ఇప్పుడు పత్రికల్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కనీస భాష ఉచ్చారణ లేని వాళ్ళు కూడా పత్రికల్లో మనకు కనపడుతున్నారు. ఆ లోటు పూర్తయినప్పుడే తెలుగు పత్రికలకు సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది. వాటి మధ్య అది రెండింటినీ పరస్పరం చైతన్యవంతం చేసే అవకాశం ఉంటుందని